హే గురు, ఈరోజు అయితే మనం గోదావరి స్టైల్ పీతల పులుసు అయితే చేసేసుకుందాం. ఎలా చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. ముందుగా పీతల్ని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీని గ్రైండర్ పేస్ట్ చేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. కొంచెం చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టేసుకుందాం. పక్కన ఒక కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కాక మనం ఏదైతే ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ తీసుకున్నామో అది ఫ్రై చేసుకుందామండి. అది కొంచెం ఫ్రై అయ్యాక మనం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. అలాగా 2 మినిట్స్ కుక్ అవనివ్వండి. ఆ తర్వాత మనం స్టార్ ఐటమ్ క్రాబ్స్ని అయితే యాడ్ చేసేసుకుందాం. మొత్తం క్రాబ్స్ అన్నీ వేసుకున్నాక కల్లుప్పునైతే యాడ్ చేసుకుందామండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకుందాం. ఆ రెండింటిని బాగా క్రాబ్కి పట్టేలాగా పీతకు పట్టేలాగా మిక్స్ చేసేసుకోండి. అలా 5 మినిట్స్ కుక్ చేసేద్దాం. తరువాత 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాం. అంటే మీకు తీసుకున్న క్వాంటిటీ బట్టి వాటర్ ఎంత కావాలో మెజర్మెంట్ అయితే చూసుకోండి. వాటర్ వేసుకున్నాక ఒక 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయండి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసేద్దాం. మినిట్స్ తర్వాత మనం మసాలా అయితే యాడ్ చేద్దామండి. ఇదైతే మేము స్పెషల్గా ప్రిపేర్ చేసుకున్నాం, దానికోసం కూడా ఒక వీడియో చేస్తాను. కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని అలా ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకుంటే మీకు పీతల పులుసు అయితే రెడీ అయిపోతుందండి. నేనైతే టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా మీకు కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.